అధికారమే పరమావధి. సీఎం కుర్చీ ఎక్కేందుకు ఎన్ని హామీలైనా కుమరించాలి. ఎన్నికలు రాగానే ప్రజల్లోకి వస్తారు, అది చేస్తాం ఇది చేస్తామంటూ అరచేతిలో స్వర్గం కూడా చూపిస్తారు. అర్హులెవరు, ఎవరికి పథకాలు అమలు చేస్తామనే మాట చెప్పనే చెప్పరు. గ్యారంటీలు అమలు ఎలా చేయగలం అనే చర్చ కూడా ఉండదు. ముందు ఓటర్లనైతే ఆకర్షించాలి, ఉచిత పథకాలతో మురిపించాలి. నిజమని నమ్మి ఓటు వేసి గెలిపించామా ఇక చుక్కలే. ఎలా అయినా సరే అధికారంలోకి రావాలి. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా ఇండి కూటమి పార్టీల వ్యవహారం. ఎన్ని హామీలైనా ఇవ్వాలి, ఎన్నికల్లో మాత్రం గెలవాలి అనే కాంగ్రెస్ తీరు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను దివాలా తీయిస్తుంది. గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చే ముందు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని పట్టించుకొని పార్టీలు అనాలోచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేస్తున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక నిధుల కటకట అయితే మొదలైపోతుంది. అనాలోచితంగా ప్రకటించిన హామీలతో రాష్ట్రాలే దివాలా తీసే దుస్థితి అయితే దాపరించింది. నిన్న హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు పంజాబ్, కర్ణాటకలో పరిస్థితులను చూస్తే ఇదే విషయం అయితే మనకు అర్థమవుతూనే ఉంది. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా పార్టీ స్థాపించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కొత్త తరహా ఫ్రీ పథకాలు ప్రారంభమయ్యాయన్నమాట. అంతకు ముందు వరకు పేదవారికి మాత్రమే ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చేవి కదా. సో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి ఆ ఉచిత పథకాలను రాష్ట్రంలోని ప్రజలందరికీ అమలు చేయడం ప్రారంభించేశారు. ఢిల్లీలో అధికారం చేపట్టారు. దేశ రాజధాని కావడంలో అక్కడ ఆర్థిక పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంటుంది. ఎన్ని పథకాలు ఇచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వానిగా కేజ్రీవాల్కు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కానీ ఢిల్లీలో మాదిరే పంజాబ్ లో కూడా చేయాలని కేజ్రీవాల్ అయితే ప్రయత్నం చేశాడు. పంజాబ్ వ్యవసాయం పైన మాత్రమే ఆధారపడినటువంటి ప్రాంతం. మరి అలాంటి చోట ఢిల్లీ పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి అయితే వచ్చారు. ఆ పథకాలు అమలు చేసేందుకు భగవంత్ మాన్ ప్రభుత్వం అయితే నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఇప్పుడు ప్రజలు కడుతున్న పన్నులతోనే ప్రభుత్వాలు అయితే నడుస్తాయి. ఇది జగమెరిగిన సత్యం, మనకు కూడా బాగా తెలుసు. ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే మళ్ళీ ప్రజలపైనే వాటిని మరో రూపంలో రుద్దాలి, లేకపోతే అప్పులేమో చేయాలి. కొత్తగా అప్పులు ఇచ్చే వాళ్ళు లేకపోవడంలో పథకాలను కోతబెట్టడం అయితే ప్రారంభించారు. 7 కిలోవాట్ల వరకు లోడున్నటువంటి వినియోగదారుల కోసం ప్రవేశపెట్టిన యూనిట్కి ₹3 విద్యుత్ సబ్సిడీని పంజాబ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఏడాదికి సుమారు 1500 కోట్ల వరకు ప్రభుత్వం మిగిల్చుకుంటుంది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పెట్రోల్ పై లీటర్కు 61 పైసలు, డీజిల్ పై 92 పైసలు పెంచింది. ఈ పెంపు ద్వారా ఏటా 500 కోట్లు అదనంగా రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూనే వారి ఇళ్లలోని మగవారిపై దాని భారాన్ని మోపుతుంది పంజాబ్ ప్రభుత్వం. తాజాగా బస్సు ఛార్జీలు కిలోమీటర్కు 23 పైసలు పెంచింది. దీని ప్రకారం ఏటా 150 కోట్ల రూపాయలు అదనంగా వస్తుందని అంచనా అయితే వేస్తున్నారు. ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నామని ఓవైపు చెప్పుకుంటూనే మరో మార్గంలో వారి నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలా అని చూస్తుంది పంజాబ్ లోని ఆ ప్రభుత్వం. ఎన్ని హామీలైనా ఇవ్వాలి, ఎన్నికల్లో మాత్రం గెలవాలి అని ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చినటువంటి ఉచిత స్కీమ్లను ఫాలో అయిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో అడ్డగోలు హామీలు ఇచ్చి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తీరు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను అయితే దివాలా తీయిస్తుంది. గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చే ముందు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నెరవేర్చే దారి లేక కోతలు పెడుతోంది. తాజాగా అయితే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారు తీరు ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. 2022 చివరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 గ్యారంటీలు ప్రకటించింది. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు ₹1500, ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పాత పింఛన్ విధానము అమలు వంటి అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు హామీలను సబ్సిడీలకు కత్తెరబెట్టే పనిని ప్రారంభించింది. ఇకపోతే టిబెట్ సరిహద్దు ప్రాంతంలో మహిళలకు 1500 చొప్పున ఆర్థిక సాయం స్కీమ్ ని హిమాచల్ సర్కారు పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించింది. అక్కడ జనాలే అంతంత మాత్రం. అలాంటి చోట కాంగ్రెస్ సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించడం గమనార్హం. చిత్కులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిపి సుమారు 9,000 మందిని ప్రాథమిక లబ్ధిదారులుగా ఎంపిక చేసిన ప్రభుత్వం 300 మందికి మాత్రమే డబ్బుల్ని జమ చేసింది. అది కూడా పథకం ప్రారంభించిన జూన్ నెలలో మాత్రమే చేసింది. ఆ తర్వాత డబ్బుల చెల్లింపులైతే నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు అక్కడ బీజేపీ అధికారంలో ఉండేది. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని ఉచిత పథకాలను అక్కడ అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పన్ను కట్టే వారికి ఉచిత విద్యుత్తు వంటి పథకాలను అమలు చేసింది. వీటన్నింటినీ రద్దు చేస్తున్నట్లు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో హోటళ్లకు, వాణిజ్య సంస్థలకు యూనిట్ విద్యుత్తుపై ₹1 సబ్సిడీని అయితే ఇచ్చేవాళ్ళు. హోటళ్లకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఉచిత నీటి సరఫరా పథకాన్ని నిలిపివేయాలని భావించి గ్రామీణ ప్రాంతాల్లో 50,000కు మించి ఆదాయం ఉన్న వారికి నీటి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం హుకుం జారీ అయితే చేసింది.
మొత్తం 14 సబ్సిడీలపై కోతలు కూడా విధించింది. హిమాచల్ ప్రదేశ్ లో గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అదే పందానైతే కొనసాగించింది. ఇక కర్ణాటకలో అయితే గ్యారంటీల అమలు ఆ రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని కూడా మోపింది. దీంతో ధరలు పెంచి ఖజానా నింపేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. లోక్సభ ఎన్నికలు అయిపోగానే రాష్ట్రంలో పెట్రోల్ పై ₹3, డీజిల్ పై ₹3.50 పెంచింది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ పెంపుతో 3,000 కోట్ల రూపాయలకు ప్రజల నుంచి రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎస్సీ, ఎస్పీ, టీఎస్పీ ద్వారా ఎస్సీ, ఎస్టీలు అనుభవిస్తున్న ప్రయోజనాలను కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. ఎస్సీ, ఎస్పీ, టీఎస్పీలకు 39,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 14,000 కోట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి తోడు విదేశాల్లో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నిధులను సైతం ఆపేయాలని ప్రయత్నించగా బీజేపీ పోరాటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. జాతీయ స్థాయిలో ఆస్తుల మానిటైజేషన్ ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో సుమారు 25,000 ఎకరాల భూమిని మానిటైజ్ చేయాలని చూస్తోంది. బస్సు ఛార్జీలను పెంచాలని ఇక్కడి ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు గత ప్రభుత్వం రైతులు, మహిళలు, అట్టడుగు వర్గాల వారికి ఇచ్చినటువంటి సబ్సిడీలను కూడా ఎత్తేసింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన సుమారు 14 పథకాలను సిద్ధరామయ్య ప్రభుత్వం అయితే రద్దు చేసేసింది. ఇకపోతే మన తెలంగాణ విషయానికి వస్తే 6 గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాటికి తోడు గత ప్రభుత్వం ఇస్తున్న వాటిని సైతం కొనసాగిస్తామని చెప్పింది. రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు, దళిత బంధు ఇలాంటివి ఎన్నో పథకాలు అయితే అటకెక్కిచ్చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. మరో 20 రోజులైతే వర్షాకాలం కూడా అయిపోతుంది. అయినా ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కూడా ఇవ్వలేదు రేవంత్ సర్కారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై నిబంధనలు తయారు చేస్తామని చెప్పి ఆ విషయాన్ని కూడా మర్చిపోయింది. అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని తన బడ్జెట్ లో కాంగ్రెస్ కనీసం కూడా ప్రస్తావించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా సరే హామీల అమలును మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 1-2 గ్యారంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ సర్కార్ చెప్తున్నప్పటికీ లబ్ధిదారులందరికీ అందడం లేదన్నది బహిరంగ రహస్యమే అన్నమాట. ఇకపోతే పంజాబ్ ని ముంచితే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలని కాంగ్రెస్ మోసం చేస్తుంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సో ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చెత్త రికార్డులతో ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల్లో వారు చేస్తున్నటువంటి కొత్త వాగ్దానాలను ప్రజలు విశ్వసిస్తారా? గత ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేయమని వాగ్దానం చేయగలరా? ఎన్నికల తర్వాత నిత్యావసర వస్తువుల ధరలను ఇతర రాష్ట్రాల్లో పెంచినట్లు పెంచబోమని హామీ ఇవ్వగలరా? వాగ్దానాలను నెరవేర్చడానికి ఎస్సీ, ఎస్టీ నిధుల నుంచి దోచుకోబోమని వారు వాగ్దానం చేయగలరా? కర్ణాటక, తెలంగాణలో చూస్తున్నట్లు అట్టడుగున ఉన్న హిందూ వర్గాల నుంచి డబ్బు తీసుకుని ముస్లింలకు ఇవ్వబోమని వాగ్దానం చేసే సత్తా కాంగ్రెస్ నేతలకుందా? చూడాలి మరి. జమ్మూ కాశ్మీర్, హర్యానా ప్రజలు వీరి మోసాలను పసిగడతారో లేదో మరి మీరేమంటారో మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఒక లైక్ కొట్టండి. దానివల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుంటాను.